చెప్పింది చెప్పినట్లుగా జగనన్న చేస్తారని చెప్పింది చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడని, అందుకే అతన్ని ప్రజలు నమ్మరని, జగనన్న అంటే నిజం, చంద్రబాబు అంటే మోసమని గూడూరి రాధిక అన్నారు. మంగళవారం స్థానిక 23వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రం సోదరి జ్యోత్స్న, ఎంపీ అభ్యర్థి సతీమణి గూడూరి రాధిక, స్థానిక వార్డ్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరి రాధిక మాట్లాడుతూ జగనన్న అందించిన సుపరిపాలన గురించి ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని, ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి చేశారని చెప్పారు. జగనన్నకు సంపూర్ణ మద్దతిచ్చి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మన చంద్రాసత్రం వీధిలో అందరినీ కలిసాము. ఇక్కడ ఉన్న మార్వాడి కుటుంబాలు అయితే కానీ, తెలుగువారు కానీ, అందరి గోల్డ్ షాప్స్, ముస్లిమ్స్ అందరినీ కలిసాము. మార్గాని భరత్రామ్ గారితో వారి సిస్టర్ అయిన జ్యోత్స్న గారు, నేను, గూడూరు రాధిక, వాకచర్ల కృష్ణ గారు, మేము ప్రతి ఇంటికి వెళ్ళి మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయమని అడిగాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము, మా నగరానికి ఇంత అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యేని మేము నెగ్గించుకుంటాము, అలాగే కరోనాలో సాయం చేసిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని మేము నెగ్గించుకుంటామని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అందరికీ మాకెంతో సపోర్ట్ చేసి మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తాం అనేసి ఎంతో ఉత్సాహం చూపించారు. మేము ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. మాకు కూడా ఎంతో ధైర్యంగా అనిపించింది. వీళ్ళందరినీ కలిస్తే వాళ్ళు నగర అభివృద్ధిని చూసుకుని మేము తప్పకుండా ఎమ్మెల్యే మార్గాని భరత్రామ్ గారికి అలాగే గూడూరు శ్రీనివాస్ గారికి ఓటేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు.